ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి క్రాస్ రోడ్ లో 4 కేజీల గంజాయి సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాజీపల్లిలో ఓ ఇంటిపై దాడి చేసి 76 కేజీ గంజాయి, 2 ఆటోలు, ఒక బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 22 లక్షల వరకు ఉంటుందని తెలిపారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్. విభాగానికి చెందినటువంటి అధికారులు మేము గత రాత్రి మన బాచుపల్లి ప్రాంతానికి గంజాయి సరఫరా అయిందనేటువంటి సమాచారం వచ్చిన మీదట ఈరోజు ఉదయము మా సిఐ గారు సుభాష్ చంద్రరావు గారు, అదే ఎస్ఐ అఖిల్, వెంకటేష్ మరియు నా సిబ్బంది అందరం కలిసి ఈరోజు బాచుపల్లి ఎక్స్ రోడ్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించగా అక్కడ ఒక వాహనం మీద అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని మేము ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ జరిపి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ స్టోర్ చేశారని విచారించిన మీదట వాళ్ళు అతని ముద్దాయిలో ఒకరైనటువంటి తుకారాం ఇంటిలో కాజీపల్లి విలేజ్ మన బోర్డర్లో ఉంటుంది, జిన్నారం మండల్, అతని ఇంట్లో పెట్టినట్టుగా వచ్చిన సమాచారం మీదకు ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇంటిలో సుమారు 76 కేజీల గంజాయి నిల్వ చేశారు. ఆ ఇంటిలో గత రాత్రి తీసుకొని వచ్చినటువంటి పాడేరుకు సంబంధించినటువంటి ఒక పూర్ణ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి తుకారాం బావమర్ది అయినటువంటి అంకుష్ అనేటువంటి ఇంకో వ్యక్తిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఈ మల్లంపేటకు సంబంధించినటువంటి